ఇక గా ఊరోళ్ళ తరిక మారిపోయినట్టే. అబ్బా అదృష్టం అంటే గాలేదేపో, గసొంటి భాగ్యం మాకు రాకపాయే. గంత పెద్ద సార్ నజర్ల పడ్డారంటే మాటలా. ఇక వాళ్ళ లైఫ్ సెట్ అయినట్టే, పురుసాతుగా కాలు మీద కాలేసుకొని బతకొచ్చు. ఇగో ఓ 2 ఏళ్ల కింద చాలా మంది గిట్లనే అనుకున్నారు గా ఊరోళ్ళ గురించి. సారు నజరు మా ఊరి మీద ఎప్పుడు పడుతుందో అని ఎదురు చూసిండ్రు. కానీ ఇప్పుడు మొత్తం రివర్స్లు అనుకుంటుండొచ్చురు. చెప్పిన దానికి జరిగిన దానికి ఎక్కడ పొంతన లేకుండా అయింది. మరి ఈ వాసాల మర్రి ఒక ఏడాది గడిచే నాటికి బి వాసాల మర్రి కావాలి. బి అంటే ఏంది? బంగారు వాసాల మర్రి. సార్ చెప్పిన వాసాల మర్రి ఇప్పుడు ఎట్లుందో చూడుర్రి. ఏ ఇల్లు చూసినా సగం బడ కూలిపోయే ఉన్నాయి. పట్టాలు కప్పుకొని అల్లనే ఉంటున్నారు, అల్లనే పంతున్నారు. ఆ నెలకు కూలిపోయినాయేమో అనుకునేరు. పాత సీఎం కేసీఆర్ సార్ కూలగొట్టిచ్చిండు. బంగారు వాసాల మరి తయారు చేస్తా అంటే బతికే కష్టమయ్యే కాడికి వచ్చిందట. చక్కటి ఇండ్లు కూలగొట్టి సార్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కెళ్ళి యాదాద్రికి పోతానికి సడకేసుకున్నాడు కానీ మమ్మల్ని చూసే దిక్కే లేదని బాధపడుతున్నారు. ఉన్న ఇండ్ల అన్ని కూలగొట్టిండు, రోడ్ నేసిండు, మొత్తం ఇట్లా చేసేసిండు, మమ్మల్ని ఆగమాగం చేసిండు సార్. ఈ రోడ్డు కటింగ్ లో ఇక్కడ ఇల్లు ఉండే, ఇల్లు పోయింది. ఒక 2 అన్నదమ్ములు అయితే ఇక వాళ్ళ ఇల్లు పోయిందని చెప్పేసి మా ఇంట్లోకి వాళ్ళు వచ్చిర్రు. ఇల్లు లేదు, ఒకటే రూమ్ లో 3 ఫ్యామిలీలు ఉంటున్నాం. కూర్చోనికి లేదు అసలు. చుట్టాలు వచ్చినా కానీ బయటకెళ్ళి వెళ్ళిపోతారు, లోపలికి ఎవ్వరు రారు. ఆ ఇంట్లో చూసి ఏమి లేవు, ఆడికెళ్ళి ఇదంతా పోయింది. మాకున్నవంత బాత్రూమ్ లేవు, ఇండ్లు లేవు. ఉన్న ఇల్లు మొత్తం రోడ్డుకు పోతే గుడి చేసుకొని బతుకుతుంది ఈ పెద్దమ్మ. అవతలకు ఉండిండే అంతా పోయింది సార్. ఇక ముత్యం అంత ఉంది కానీ ఆ ముత్యం అంతా అది చేసి గుంజించా తింత పిల్లలు కూలుతున్నాయి, ఇంట్లోనే అంటున్నాయి. తువ్వకున్న 20 ఇండ్లు మొత్తమే కూలినాయి. ఓట్ల ముంగట కడమైసుతా కూలగొడదామని వచ్చిండ్రట ఆఫీసర్లు. ఎలక్షన్లు అప్పుడు వచ్చిండు సారు. వస్తే ఇండ్లు మేము ఇయ్యం, మళ్ళీ గెలిస్తే వస్తాయి, లేకపోతే గెలవకపోతే ఇండ్లు అటే పోతే మేమని ఇయ్యలే. కలెక్టర్ కూడా వచ్చిండు, కూలగొట్టాలి సతక పెట్టాలని. నేను ఆ వాతావరణం చూసి మేము ఉన్న రేకులైనా సరే మేము కూలగొట్టనియము అని చెప్పి మేము నంబర్ వేయనియలే. రేపు ఎటమటం అయితే మా పరిస్థితి ఏమైతుందో అని ఆలోచన చేసినందుకు కొందరు బచాయించిండ్రు అన్నట్టు. ఏదో అవుతుందని ఆశపడితే ఉన్న గూడు కూడా పోయే వరకు కాంగ్రెస్ సర్కారాన్ని ఆసరైతుందని ప్రజాపాలనలో దరఖాస్తులు పెడుతున్నారు. ఇట్లా పోయినందుకు మాకు ఇల్లు కావాలి, మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఒక ఇల్లు కోసం మేము ఈ కాగితం పెడుతున్నాం. వీళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారో కానీ కేసీఆర్ సార్ బంగ్లాలు కట్టిస్తాడని ఆశపడితే ముడుచుకుంటానికి మొత్తం అంత జాగా కూడా లేకుండా అయింది ఆఖరికి.